శల్యుడు కర్ణుడితో ఇంకా ఇలా అంటున్నాడు. అదిగో అర్జునుడు బాగా లాగిన గాంధీవం టంకారం చేస్తున్నది. హస్తలాఘవంతో ఆయన వేసిన పదునైన బాణాలు శత్రువులను సంహరిస్తున్నాయి. పారిపోవటం తెలియని పూర్ణచంద్రుని లాంటి రాజుల శిరస్సులతో యుద్ధభూమి నిండింది. నేత్రాలు, నాలుకలు, పేగులు తెగిన గుర్రాలు ఖండింపబడి రౌతులతో నేల మీద పడుతున్నాయి. కొండ కొమ్ముల వంటి ఏనుగులను అర్జునుడు చిన్న భిన్నం చేసి చంపుతుంటే అవి కొండల్లాగా పడిపోతున్నాయి. నానా విధాలైన మృగాల గుంపులను సింహంలాగా అర్జునుడు నీ సైన్యాన్ని తీవ్రంగా కల్లోలం చేస్తున్నాడు. చూడు, నీ సైనికులు ఎదుర్కొనటం వల్ల వీరులైన ఆ పాండవులు తమ మీద దాడి చేస్తున్న రాజులను, చతురంగ సైన్యాలను చంపుతున్నారు. కర్ణ ఎక్కడ ఉన్నాడు అని నీవు ఇంతకుముందు అడుగుతున్న అర్జునుడు శ్వేతవాహనుడే కృష్ణ సారథ్యంలో యుద్ధంలో శత్రువులను సంహరించటంలో మునిగి ఉన్నాడు. సంక్షప్తకులు యుద్ధానికి పిలువగా అర్జునుడు వారికి ఎదురు వెళ్ళాడు. బలవంతుడైన అర్జునుడు యుద్ధభూమిలో సంక్షప్తకులతో పోరాడుతున్నాడు. అలా శల్యుడు చెప్తుంటే విని కర్ణుడు తీవ్ర కోపంతో ఇలా అన్నాడు. క్రుద్ధులైన సంక్షప్తకులు అన్ని దిక్కుల నుండి అర్జునుడిని ఆక్రమిస్తున్నారు. చూడు, శల్య, మేఘాలు కప్పిన సూర్యునిలాగా అర్జునుడు కనిపించటం లేదు. యోధులు అనే సముద్రంలో మునిగిన అర్జునుడు అంతమైపోయినట్లే. అప్పుడు శల్యుడు అన్నాడు, కర్ణ, వర్ణుణ్ణి నీటితో, అగ్నిని వంట చెరుకుతో ఏ వీరుడు ధ్వంసం చేయగలడు? గాలిని ఎవడు పట్టగలడు? మహాసముద్రాన్ని ఎవడు త్రాగగలడు? యుద్ధభూమిలో అర్జునుడి పరాక్రమం అలాంటిదని అనుకుంటాను. ఇంద్రునితో కూడిన దేవదానవులు కూడా అర్జునుడిని జయించలేరు. అలా కాకపోతే నీ ఇష్టం వచ్చినట్లు అర్జునుడిని సంక్షప్తకులు వధించారని అనుకొని సంతోషపడు. కానీ యుద్ధంలో అతన్ని జయించటం శక్యం కాదు. అర్జునుడిని యుద్ధభూమిలో జయించుదాం అనుకునేవాడు ఎలా ఉండాలి అంటే, చేతులతో భూమిని పైకెత్తేవాడుగా, కోపంతో ఈ లోకాన్ని దగ్ధం చేసేవాడుగా, స్వర్గం నుంచి దేవతలను పడదోసేవాడుగా ఉండాలి. క్లిష్టమైన కార్యాలను అనాయాసంగా చేసేవాడు, భయంకరుడు, వీరుడు, మహాబాహువు అయిన అర్జునుడు అపర మేరు పర్వతంలాగా వెలుగుతున్నాడు. చూడు, కోపించిన యముని వంటివాడు, ఇంద్రుని వల్లే సహించరానివాడు, సాత్వత వీరులలో శ్రేష్ఠుడు అయిన ఆ సాత్యకి యుద్ధం చేయదలిచి మన మీదికి వస్తున్నాడు. ఈ రీతిగా శల్యుడు సంభాషణ చేస్తూ ఉండగానే కురుపాండవ సేనలు రెండు గంగా యమునుల వలె వేగంగా ఒకదానిని ఒకటి ఎదుర్కొన్నాయి. సైన్యాలు, వ్యూహాలు తీరి ఉండగా యుద్ధరంగంలో అర్జునుడు సంక్షప్తకులను చూసి క్రుద్ధుడై గాంధీవ ధనుష్టంకారం చేస్తూ వారిపైకి వెళ్ళాడు. నివాత కవచులతో పూర్వం అతను యుద్ధం చేశాడు. అలాగే భయంకర రణం సంక్షప్తకులతో ఇప్పుడు అర్జునుడు చేశాడు. మరొక వైపున తమ వారిని బాధిస్తున్న దృష్టదుమ్నాదులైన పాండవ వీరులను చూసి కర్ణుడు వారిపైకి వెళ్ళాడు. హంసలు మహాసముద్రం వైపు ముందుకు పోయినట్లు పాంచాలురు వేగంగా దూసుకొని వస్తున్న కర్ణుడికి ఎదురు వెళ్ళారు.